ఇస్తున్నామండి. ఈ శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను. ప్రతి శనివారం టెన్షనే, మా వాడు ఏం చేస్తాడో అని. ఈ శనివారం కూల్గా ఉన్నాడు. దానికి కారణం మీరందరూ, మీ అందరి విషెస్తో, సపోర్ట్తో, లవ్తో. ఈరోజు పొద్దున్న నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ శనివారం మా సూర్యాని, మా నానిని, మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను. కానీ మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు. దానికి కారణం మా వివేక్ ఆత్రేయ. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటని నాని నన్ను నిద్రపోనివ్వలేదు. షూటింగ్లో మా అందరినీ వివేక్ ఆత్రేయ నిద్రపోనివ్వలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నం. ఈరోజు ఈ సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్, ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్కి కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా. దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా. నెక్స్ట్ హ్యాట్రిక్కే. ఎస్, అలాగే ప్రియాంక కానీ అందరూ. కానీ కళ్ళు అని చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్లో చూశాను. మధ్యలో ఎక్కడా కళ్ళుని చూడలేదు. సో కళ్ళు గురించే ఉంటుంది అన్ని సీన్లు. సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు, నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది. ఇన్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ని చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా AMBలో కూడా చూడడం జరిగింది. సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా. అలాగే దానయ్య గారు, ఆయన చాలా తక్కువ వచ్చారు నేనున్నప్పుడు లొకేషన్స్కి. ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా, చాలా ఇదిగా, తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది సాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. వాటన్నిటికీ కారణం ఇట్స్ అ టీమ్ వర్క్. వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది. కానీ మా వివేక్ ఆత్రేయకి ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరానికి చూసిన తర్వాత సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. ఉంటాయి, దెల్ బి సో మెనీ రీజన్స్. మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్గా చేసిన తర్వాత తప్పకుండా అన్నీ ఒక రోజులు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ, నానికి గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆదిలాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్నీ ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టేశారు నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్నీ చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికీ పేరు పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను, మా ఇందాకెవరో సాయి పవన
నువ్వేదో బంక్ చేశానన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమానే చూసావు. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట. సో అలాగా మనది. ఏదో ఎవరో వస్తారు పురాణా జమాన్ మే, నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నరసాపూర్ అని, అతను నరకాసుర్ అని. సో అవన్నీ కాదు. మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్, నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని, ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యూఎస్లో కారణం న్యాచురల్ స్టార్ నానియే. అంటే నానిగా అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి ఆ టాక్ రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్ ఎస్ అనుకున్నాం. అలాగే ఈరోజు డబుల్ ఎస్, 3S, 4S అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అలాగే వింజా గారు కూడా, హలో మేడం, మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నానని కాదు, ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ చేసి నేను నానికి కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది. అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నిన్న ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ శివ కానీ మిగతా మా అందరూ ఆర్టిస్టులు దట్ వీఆర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు, శివతాండవమే. థ్యాంక్ యూ. డైలాగ్ కింగ్ అని ఊరికనే అనలేదు మిమ్మల్ని. మైక్ ఇస్తే డైలాగులతో మనసులన్నీ కూడా దోచేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. మరి యుఎస్ గురించి ఎలానో ప్రస్తావన వచ్చింది కాబట్టి, అమెరికాలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, ఎనర్జీ సరిపోవట్లేదు, ఇంకొంచెం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రేక్షక అభిమానులకి, నాని గారి అభిమానులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను నేను, ఈ సినిమా నేను చూశాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నా, పెద్ద సక్సెస్ అవుద్ది సినిమా అని చెప్పా. అట్లానే ఈరోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా. మీరందరూ చించారా లేదా చెప్పండి. మొట్టమొదటిగా ఈ కథ రాసుకోవడం, ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం, ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారికి ఇంత మంచి కథని, ఇంత మంచి డైరెక్టర్ని నాకు అప్పచెప్పారు. నిన్ను కోరి తర్వాత మళ్ళీ రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేసింది. ఆవిడ ఒక సాఫ్ట్ కానిస్టేబుల్ ఆవిడ. సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి. సార్, మీకు నేను సినిమా చూసే మీకు ఫోన్ చేసి చెప్పాను, మీరు చాలా బాగా చేశారు సార్, సినిమాలో అద్భుతంగా ఉంది సార్, మీకు మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పాను. అలాగే మా అన్న శివాజీ రాజా గారు, ఇంకా పేరున చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాకి అంతా ఒక ఎత్తు అయితే, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్బీ జాయ్ గారు, ఆయనంటే ఇందాక ఎవరో అన్నారు థియేటర్ దడదళ్ళు ఆడిపోయిందని, నిజంగానే దడదళ్ళు ఆడిచ్చేసాడు ఆయన. ఇంతకు మించి నాకేం మాట్లాడట్లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు.
అంటే నేను నార్మల్గా ఇంత సైలెంట్గా ఉండను. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. అంటే నేను కథ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూశారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్రో సీన్ మీరు అందరు చూసుంటారు. యాక్చువల్గా ఒక హాఫ్ బియర్డ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలకు చెప్పాను, సార్ ఒక హాఫ్ బియర్డ్తో ఇలా చేద్దాం, ఎందుకంటే యముడు చిత్రగుప్తుడు స్పిట్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షేడ్స్, ఒకటి చేస్తే బాగుంటుంది. హీ డింట్ ఈవెన్ హెజిటేట్ ఫర్ ఎ సెకండ్. అవునా, వెళ్ళిపోతాం, చేసేద్దాం, ఎప్పుడు ఉంటుంది షూట్, ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టే నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని చెప్పి నమ్ముతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే యాక్చువల్గా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటి సుందరానికి ఆర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలోనూ ఒక వెరీ సాఫ్ట్ జోనర్ ఫిల్మ్స్ యాక్చువల్గా. వెరీ రామ్ కామ్స్ కానీ, రొమాంటిక్ డ్రామాస్ కానీ, ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసినవి. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దానయ్య గారు ఆన్ దిస్. యాక్చువల్గా ఇంత స్టూపెండస్ సక్సెస్ ఆయన నమ్మకం, ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసరికి ఈరోజు ఇలా రియల్ అవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్, యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే, కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతోనే వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది. ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో ప్రియాంక, యు ఆర్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చారులత ఇస్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సాయి కుమార్ గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు దాకా సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ, లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్, లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంట్లు దోవుతూ, లేకపోతే వచ్చేసరికి దోశలు వేస్తూ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా. ఆయనకి పాపం యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగలిగిపోయింది. అంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పాలు పొంగియాలి సార్ ఇలాగా అని చెప్పినప్పుడు నేను అది ఇంకొంచెం ఉంటుంది, ఇంకొంచెం రన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ రన్ తీసుకుంటున్నాను. ఆయనకి చేయి కాలుతున్న వచ్చేసరికి ఆయనకి అసలు చేత కాదు, స్టవ్ వెలిగించడం చేత కదని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా. సో చేయి కాలుతున్న వచ్చేసరికి కట్ చెప్పలేదని అలాగే ఉండిపోయారు. షార్ట్ ఓకే అయిపోయింది, చూస్తే చేతులు మొత్తం ఇలా బొబ్బలు వచ్చేసినాయి యాక్చువల్గా. సార్ సో మీతో చాలా పనులు చేయించాను సార్, ప్రతి షాట్లో ప్రతి సీన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజా గారు, నేను ఇది 3వసారి చేయడం శివాజీ రాజా సార్తో. సార్ యువర్ మై లక్కీ చామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్ సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే, ఇంకొకటి దయ. అండ్ ఈరోజు యశ్జే సార్కి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ యశ్జే సార్. నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో నాచెస్ పైన పెట్టారు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా పేరు మర్చిపోయి ఉంటే తర్వాత రాసుకొని మరి నేను సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ది టెక్నీషియన్స్,
మురళీ గారు కానీ జేఎక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళందరూ రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంతే బయటకు పోయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా, అండ్ టు మై ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్, దగ్గర వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్గా చేశాడు. అలా ఒక మెషిన్లో పనిచేయటం ఎలా చేశాడో నాకు ఎప్పటికీ వచ్చేసరికి ఒక $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టం వల్లే వచ్చేసరికి ఈరోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ ఎ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ ఇంత ఒక స్టూపెండస్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వర్షం పడుతున్నా కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వన్స్ ఎలాంటి ఒక లవ్ స్టార్ట్ అయిందంటే కనుక దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూనర్. సో దిస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ మోర్ బిగ్గర్ ఇన్ ఎ బిగ్గర్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ ఆత్రేయ గారు అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్. అండ్ ఈ వర్క్ని మేమంతా కూడా లాంగ్ టైం గుర్తుపెట్టుకుంటాం అండ్ మెనీ మోర్ టు కమ్. అండ్ ఏదైనా ఒక సినిమా ఫస్ట్ నా అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారుగా, కళ్ళు అందామా చారులతో అందామా? కళ్ళు బాగా నచ్చిందా? ఓకే, మరి కళ్ళుతో మాట్లాడించేద్దాం. సో ప్రియాంక, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. చారు లేదా? చారు ఇష్టమా కళ్ళు ఇష్టమా? స్కూటీ పెప్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్, మీడియా అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శనివారం సరిపోయిందా లేదా? అదేంటో ఈ ఫిల్మ్కి కోఇన్సిడెన్సా ఏమో తెలీదు, అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ శనివారమే జరుగుతుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే. అండ్ ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా మూవీకి మీరు ఇచ్చిన ఒక రెస్పాన్స్ అండ్ సక్సెస్ ఐఎమ్ జస్ట్ లైక్ ఇట్స్ సో ఐఎమ్ సో అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చారు, I hope Charu will stay forever in your hearts because it is my favorite character till date that I've played and she will forever be my favorite. And thank you so much. Me love support ilage eppudu istane unnandi and ippude start ayindi. This is the first week. Inka chala inka 2 months 100 days success kuda manam ila celebrate chesukovali. So make that happen and thank you so much. Thank you so much Priyanka. మరి నానిగారు ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఆయన సినిమా వస్తుందంటే మనందరికీ మినిమం గ్యారంటీ, అరే థియేటర్స్కి వెళ్ళిపోవాలరా, పాకెట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతే టికెట్స్ కొనేసుకుంటూ ఉంటాం, వెళ్ళిన తర్వాత ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనే ఒక నమ్మకం మాత్రం మనందరికీ ఉంటుంది. మళ్ళీ టైమ్ అండ్ అగైన్ అదే ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. మనందరి ఇళ్లలో ఒక అబ్బాయిలాగా అనిపిస్తారు ఎప్పుడైనా కానీ నాని, అందుకనే ఈ ఫాలోయింగ్ అంతా కూడా తనకి ఎప్పుడు కూడా ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సరిపోదా శనివారం? సరిపోలేదు. శనివారం మాత్రమే కాదు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఏ వారం అయినా మేము థియేటర్స్కి వస్తాం, ఈ సినిమాని చూస్తాం, ఇలానే సినిమాని సెలబ్రేట్ చేస్తాం, మిమ్మల్ని కూడా. మరి ఈ సక్సెస్ మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో మీ మాటల్లోనే వినడానికి మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. న్యాచురల్ స్టార్ నాని గారు. హాయ్ చిన్ను. సాయి పవన్ కూడా. సాయి పవన్ ఇది రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది కాలర్ ట్యూన్ పెట్టుకో, ఇది డైరెక్ట్గా నిన్నే పిలిచాను కాబట్టి. సరే, మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏం బాగుంటుంది, మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్
మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 రోజుల నుంచి ఎవరికీ నిద్ర లేవు టీంలో, అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్నీ తిరిగి నాకు నిద్ర లేదు, ఇక్కడేమో పనిచేస్తూ వీళ్ళకి నిద్ర లేదు. బట్ ఈ 3 రోజుల నుంచి అప్పుడేంటంటే చాలా స్ట్రెస్తో నిద్ర లేదు, ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో నిద్ర లేదు. ఒక తెలియకుండా ఒక గంట సేపు పడుకుందామని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం, ఏమో 4-5 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చుంటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది, ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ అడ్రినలిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మీ ఏం సినిమా తీసామో మాకు తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ, మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని 100 సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలకు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈరోజేమో పెద్ద ఏమంటారు దాని ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో, అసలు మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటున్నారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నేను పొద్దున్న నిద్రలేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకుని చిన్న అలా ఒక భయంతో వచ్చి ఇలా కారు దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అదిరిపోతున్నాయి సార్, ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. అండ్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్సే లేరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ అందరినీ కలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు కలిసాం. ఈరోజు మా సరిపోద శనివారం గురించి చెప్తున్నా. ఇందాక సాయి కుమార్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయినాయి అంతే, సాటర్డే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా ఆ 2 కళ్ళే చూశారు, 3వ కన్ను ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైమ్. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్, సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండిపోతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రెయిన్స్ ఉండి ఈ వీకెండ్లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది, ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు కానీ, శివాజీ రాజా గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ని యాడ్ చేశారు. అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి, బాయ్స్కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూసారో నేను అంతే ఎక్సైటెడ్గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికీ అదొక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్లో. కానీ దానికి ఆ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదని ఒక చిన్న బెంగ ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని ఒక ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమా మీద చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానయ్య గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సరిపోదా శనివారం. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఈజ్ లిటిల్ హయ్యర్ దిస్ టైం. అలాంటి సెటప్పే చేద్దాం అండ్ డెఫినెట్గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ బిజాయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నాకు వచ్చిన మెసేజెస్లో కానీ, నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేరు. దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడంటానికి దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను, ఎంత బాగుందంటే కెమెరా వర్క్, హీరోయిన్ లేచి డ్యాన్స్ చేస్తే బాగుండు అనిపించిందంటే వరకు. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళీ గారికి ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఎ ఈజీ ఫిల్మ్ టు షూట్, బట్ హీ పుట్ ఇన్ హిస్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఇంకా
ఏమంటారు, ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్కి సోకుల్పాల్ సెట్ అంత బ్యూటిఫుల్గా వేసినందుకు అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ మళ్ళీ ఒక్కసారి ఐ నో వీ సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈరోజు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ సెప్టెంబర్ 5th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం. మీ అందరూ వస్తారుగా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సరిపోదా శనివారం? సరిపోదు. ఈ శనివారంతో సరిపోదు. నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి సపోర్ట్తో ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని గారు. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా అండి. సో September 5th మళ్ళీ రమ్మన్నారు. అప్పటికి మాత్రం రెండోసారి మూడోసారి చూసి రండి సినిమా మళ్ళీ, అదనమాట సంగతి. సో యా, మైక్ పాస్ చేసేయండి మీడియా. నాని గారు హాయ్ అండి. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మాకు సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇద్దరికి కోపం ఒక్కటే కామన్, సూర్య గారికి మీకు. అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి తీర్చుకుంటారు. మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తారు. కానీ కామన్గా ఇద్దరికి ప్రాబ్లం కోపమే. అంటే ఇంత కాంట్రాస్ట్గా హీరో విలన్ క్యారెక్టర్స్ రాయటం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఒకే కామన్ పాయింట్తో. అది బాగా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టరైజేషన్స్. కానీ అంటే క్వశ్చన్స్ ఏం లేవు, ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి. థ్యాంక్ యూ. కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు, మలుపు, బిగింపు, ముగింపు అన్ని ఆడపాత్రల చుట్టూనే ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావటం, ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయటం అనేది సూపర్గా అనిపించింది. థ్యాంక్స్ వివేకాత్రేయ గారు. మేము తరోలే ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వివేకాత్రేయ గారు. థ్యాంక్ యూ. వివేకాత్రేయ గారు, అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచాం చాలా ఉంది అని లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి, అంటే ప్రమోషన్స్ డే 1లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల్ని ఎలా రప్పిస్తాం అనుకున్నారు? నో, వీ ఆల్వేస్ ఫెల్ట్ సరిపోతా ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్టులు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్టులు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సూర్య, దయ అనే 2 క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, ఆ యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం అంతే. సో దట్స్ ఇట్. కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ. వివేక్ గారు హాయ్. వివేక్ గారు హాయ్. హాయ్ హాయ్ హాయ్. హాయ్. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 minutes ముందు పెట్టడం, నాని గారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి, సో హై ఇచ్చింది. అది అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ, అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నెరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. యా. అండ్ నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి క్యారెక్టర్ గురించి అప్లాస్ వస్తుంది. అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? రిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఎలా అయితే